మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన మాట, మనం బ్రతికుండగా ఇతరులను ఏడిపిస్తా బ్రతుకుతే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారందరూ బాధపడతారు. బతికిన నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికితే ఆ జీవితం ఎంత క్షేమంగా ఉంటుందో తెలుసా. కానీ ఈ రోజుల్లో కోడలు అత్తను ఏడిపిస్తూ బ్రతుకుతుంది, పిల్లలు తల్లిదండ్రులను ఏడిపిస్తూ బ్రతుకుతున్నారు, భర్త భార్యను ఏడిపిస్తూ బ్రతుకుతున్నాడు, కొంతమంది భార్యలు భర్తను ఏడిపిస్తూ బ్రతుకుతున్నారు. ఈ రోజున మీకు చెప్తున్న మాట మీ హృదయాల్లో పెట్టుకోండి బిడ్డలారా. మీ కుటుంబాలలో సంతోషం ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను. మీ కుటుంబాలలో భర్తను బట్టి భార్యను ఏడ్చే రోజులు ఆగిపోవాలి, పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏడ్చే రోజులు ఆగిపోవాలి, తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఏడ్చే రోజులు ఆగిపోవాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి. మీ సంతోషాన్ని నా దేవుడు పరిపూర్ణం చేస్తారు. మీరు గుర్తుంచుకోండి, మీ సంతోషం చిగురాకు వలె వృద్ధి చెందుతూ ఉండాలి. మీ కుటుంబాలను నా దేవుడు అలాగ దీవించునుగాక. ఎవరి ఎడల నిర్లక్ష్యంగా ప్రవర్తించద్దు. దేవుని కృపలో మీరందరూ సంతోషంగా బ్రతకండి. ఉన్న కొద్ది దాంట్లో దేవుళ్ళు నమ్మకంగా ఉండండి. కొద్ది వాటినే అందరూ కలిసి తినండి, కలిసి ఉండండి, సంతోషంగా బ్రతకండి. ప్రభు కృప మీకు తోడయుండి ఆ విధమైన సంతోషముతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఈ మంచి మాటలను అనేకులకు షేర్ చేస్తారు కదూ. మీ విలువైన కామెంట్ను కూడా పెట్టండి. దేవుని యొక్క పనిలో వాడబడండి. ప్రభు కృప మీ జీవితాలకు కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఈ మాట మీకు ఉపయోగపడింది కదూ.